నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకున్న వాళ్లను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించడం ఏంటని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్ కు బానిసలైన వారికి విగ్రహాలు కట్టడం ఏంటి? సమాజం ఎట్టిపోతుందని వైఎస్ షర్మిల నిలదీశారు. ఈ క్రమంలో ఆమె వైఎస్ జగన్ కి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి కానీ బల ప్రదర్శనలు కాదని సూచించారు. వైఎస్ జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి అన్ని అనుమతులు ఇవ్వడమే కాకుండా దగ్గరుండి బల ప్రదర్శనలు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇంకో ముఖ్య విషయం కూడా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం. నిజంగానే మాకు అర్థం కాకే చంద్రబాబు గారిని అడుగుతున్నాం. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా? మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. మేము స్టీల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేయాలనుకుంటే మా దీక్షలను భగ్నం చేస్తారు. ఆంక్షలన్నీ ఉట్టి కాంగ్రెస్ పార్టీకేనా? మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవా? కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి ఆయనకి ఏ ఆంక్షలు ఉండవా? కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా? చంద్రబాబు గారైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సమాధానం చెప్పాలి. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే మీ ఆంక్షలన్నీనా? ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు ఎందుకు లేవు? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో, మోడీ గారి దత్తపుత్రుడిగా ఉన్నాడు, అందుకు ఆంక్షలు లేవా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి జనాన్ని పోగు చేయగలడు కాబట్టి, లేదా పోలీసులను కొనుక్కోగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకుని ఇరాన్ ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసింది. డైమోనా న్యూక్లియర్ ప్లాంట్ పై కూడా ఇరాన్ దాడి చేసింది. అలాగే ఇజ్రాయెల్లో మరిన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మిసైళ్లను ప్రయోగిస్తోంది. మరోవైపు టెల్ అవీవ్ లోని మొస్సాద్ కార్యాలయాన్ని ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించగా ఇజ్రాయెల్ దాన్ని ఖండించింది. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట సుగాలి కాలనీలో టీడీపీ మహిళా నేత శిరీష ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఓ షాపింగ్ మాల్లో జరిగిన వివాదంపై మాట్లాడేందుకు 3 రోజుల క్రితం చిలుకలూరిపేట టౌన్ పిఎస్ కి వెళ్లిన శిరీష సిఐ రమేష్ తనను అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించారు. అవమాన భారంతో నేడు పురుగుల మందు తాగి శిరీష ఆత్మహత్యాయత్నం చేశానన్నారు. చిలుకలూరిపేట తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నారు. వేణు అనే లాయర్ అంట అక్కడ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడానికి వెళ్ళారు. ఏదో చిన్న పిల్లల దగ్గర బాటిల్స్ ఇసిరేస్తుంటే ఇసరమాకని చెప్పి బాటిల్ లాగిందంట. అయితే ఈ బాటిల్ అది కావాలంటే బిల్ వేసుకో కడతాను, ఏంటి నువ్వు మాట్లాడేదని అమ్మాయి మీద కొంచెం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. ఆ అమ్మాయి కూడా సీరియస్గా మాట్లాడేసరికి ఏం జరిగిందంటే అతను ఏదైతే ఆ వీడియో నా ఫోన్లో ఉంది సార్, మీకు ఇస్తాను, ఏదైతే కౌంటర్ బల్ ఉందో దాన్ని పెట్టి అమ్మాయి మీద గుద్దాడు, ఇసిరేసాడు. అమ్మాయికి తగిలింది సార్. ఏ ఆడపిల్లైనా ఒక అబ్బాయి వచ్చి మన మీద ఎగబడుతుంటే చూస్తూ ఉంటుంది సార్. తను కూడా ఇసిరేసింది. ఎవరో పక్కన ఉన్న పిల్లలు ఎవరో వచ్చి అడ్డుపడ్డారు. ఆ దాంట్లో చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఓకే అయ్యింది, కానీ ఆ పిల్ల అవతల పర్సన్ ఏం చేస్తే తిని ఇలా రియాక్ట్ అయింది అది కూడా చూడాలి కదా సార్. 15 సంవత్సరాలు మీ పిల్ల మీద కేసు పెట్టేది ఏంటి సార్ అని అడగటానికి వెళ్ళినందుకు నన్ను బ్రోతల్ది బజార్ది అని చెప్పి నన్ను బజార్కి ఈడుస్తా అని చెప్పి నన్ను బ్రోతల్ దాని కింద తీశాడు సార్ అతను.
నేను ఎంత విలువగా బతికే ఆడపిల్లని కాలనీలో ఈ రోజుకి నా మీద సుగాలి కాలనీ, లంబాడి కాలనీలో శిరీష అంటే ఏంటి అని ఒక్కసారి ఇదే నా జనాలు ఉన్నారు బయట కాలనీలో, వాళ్ళు ఉన్నట్టున్నారు సార్. ఉన్నారా? వాళ్ళని అడగండి సార్ ఒక్కసారి. వాళ్ళని అడిగితే మీకు అర్థమవుతుంది నేనేంటి, కాలనీలో నేను ఎలా బతుకుతాను, నేను ఎంత గౌరవంగా బతుకుతాను. ఏ ఆడపిల్ల కూడా భరించలేదు సార్ అలాంటి మాటలు. సార్ ఆ సిఐ గారు నాతో మాట్లాడిన దానికి, నాతో అలా బిహేవ్ చేసిన దానికి నాకు ఇప్పుడు సమాధానం కావాలి. ఇప్పుడు ఏమో ఈ క్షణం బాగానే ఉన్నా, తర్వాత ఏం జరిగినా ఇంకా ఏ ఆఫీసర్ కూడా ఒక ఆడపిల్లతో ఇలా రాంగ్ గా బిహేవ్ చేయొద్దు చెప్తున్నా. ఎవరు భరించలేరు సార్ ఇలాంటి మాటలు వస్తే, ఎవరు భరించలేరు. నేను కూడా భరించలేకపోయాను కాబట్టి ఈ పని చేశాను. ఈ రోజు కాదు, రేపు గుర్తుకొచ్చినా నేను తెలీదు నాకు ఎలా ఆ సిచ్యువేషన్ నేను భరించలేకపోతున్నాను సార్. నాకు అన్ని విధాలుగా పుల్లారావు గారు అండ ఉన్నారు కాబట్టి నేను ఈ రకంగా కాలనీలో ఎవరున్నా సార్ ఇది సార్ ఇబ్బంది వచ్చింది అని చెప్తే ఏ ఇబ్బంది అయినా ముందుగా సపోర్ట్ చేస్తారు ఆయన. మరి అలాంటి పరిస్థితుల్లో పుల్లారావు గారు వచ్చేదాకా వెయిట్ చేసి ఇచ్చేయచ్చు కదమ్మా. అసలు లేదు సార్, ఆ సిచ్యువేషన్ లో నేను సార్కి ఫోన్ చేశా, సార్ వెంటనే రియాక్ట్ అయ్యారు. లేదమ్మా శిరీష నేను మాట్లాడతా, నువ్వేం టెన్షన్ పడుకున్నారు సార్ ఫోన్ చేసి అతనితో మాట్లాడిన తర్వాత కూడా అతను ఏదైతే అతని మైండ్ ఉందో క్రూరల్ గా నా మీద మాట్లాడి నన్ను ఎంత బాధ పెట్టాలి, అతను ఏమనాలి అవన్నీ అని సార్ అతను నన్ను పొమ్మన్నాడు సార్, బయటికి పొమ్మన్నాడు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్ప 2 సినిమాలో బాగా ఫేమస్ అయిన రప్ప రప్ప డైలాగ్ కొట్టారు. కూటమి అరాచక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కాని చంద్రబాబు హామీలపై గురువారం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన తాజా రెంటపాళ్ల పర్యటనలో ఓ అభిమాని ఆ డైలాగ్ పోస్టర్ పట్టుకోవడం, దానిపై కేసు నమోదు కావడంపై స్పందించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను. మంచిది కదా. ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు పెద్ద ఎత్తున ప్రోత్సహించే దిశగా ఈ ఏడాది 15,000 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ పంట విస్తరించాలనే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పెదవేగిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ పరిశోధన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, రైతులు మరియు ఆయిల్ ఫామ్ కంపెనీ ప్రాసెసర్లతో ఆయిల్ ఫామ్ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. కొత్త అధిక దిగుబడినిచ్చే రకాలు, కోకో వంటి అంతర్ పంటల అవగాహన, డెల్టా భూముల్లో ఆయిల్ ఫామ్ ప్రోత్సహించడం, వరి, పొగాకు తదితర పంటల నుంచి పంట వైవిధ్యీకరణ, ఆయిల్ ఫామ్ లో యాంత్రీకరణను ప్రోత్సహించడం మొదలైన వాటిపై సమావేశంలో సమీక్షించారు. ఆయిల్ ఫామ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నతమైన స్థాయిలో అనేక మంది రైతాంగానికి, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఇక్కడ దాదాపు 29 మంది సైంటిస్టులు, ఒక చక్కటి ఫెసిలిటీ మనకి ఏర్పడిన సందర్భంగా ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా పెదవేగి మండలంలో 240 ఎకరాల్లో వీళ్ళు చేస్తున్న ఈ ఆయిల్ పామ్ ఎక్స్పెరిమెంటేషన్ కానివ్వండి, టిష్యూ కల్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇక్కడ రైతాంగానికి మరింత ఈల్డింగ్ వచ్చేటట్టు వాళ్ళు అనేక రీసెర్చ్ కోణాలు చేస్తున్న ఆ ప్రక్రియను ఈరోజు చాలా లోతుగా డాక్టర్ గారు సురేష్ గారు వివరించారు మాకు. ప్రధానంగా ఇక్కడ ఉన్న 5 ఆయిల్ పామ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళతోటి, అదేవిధంగా రైతాంగంతో ఈరోజు వారికి ఎదుర్కొన్న సమస్యలపైన చర్చించాం. గతంలో కూడా ఏలూరు జిల్లాని మనం 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకెళ్ళాలి రాష్ట్రంలో. అంటే మన జిల్లా జిఎస్డిపి పెరగాలంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఆయిల్ పామ్ని మనం మరింత విస్తరించే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో అనేక సందర్భాల్లో దీని గురించి చర్చించాం. గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ గారు కూడా ఈరోజు ఈ సందర్భంగా కోరాం. ఆయన కూడా ఒక రైతుగానే కష్టపడి సమస్యలు ఏంటో ఆయన వివరించగలిగారు. కొంతవరకు కమ్యూనికేషన్ గ్యాప్ కనపడుతుంది. రైతులు ఎదుర్కొన్న సమస్యలు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ సమాచారం అందరితో షేర్ చేసుకోకపోవడం వల్ల కొంత జాప్యం అనేది చాలా ఖచ్చితంగా కనపడుతుంది. సో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేద్దామని ఈరోజు నిర్ణయించుకున్నాం. రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న మా సిబ్బంది, అదేవిధంగా స్థానికంగా క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన
హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న ఫీల్డ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, వీరందరితో పాటు ఇక్కడ ఈ ప్రధానమైన 5 కంపెనీలు ప్రతినిధులతో పాటు కూర్చుని ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి కూడా మేము సహాయం తీసుకుని ట్రైనింగ్ సెషన్స్ ఏర్పాటు చేసి ఈ ఒక్క సంవత్సరంలోనే 5,000 హెక్టార్ల నుంచి 15,000 హెక్టార్లకు పెంచే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందామని ఈరోజు నిర్ణయించుకున్నాం. ప్రతి నెల ఒక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్య పరిష్కారం కోసం కొడుకులు వచ్చిన సందర్భంగా ఎటువంటి ఫర్టిలైజర్ వాడాలి, డ్రిప్ ఇరిగేషన్, అదేవిధంగా గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం చాలా దారుణంగా ₹1 కూడా సబ్సిడీ ఇవ్వకుండా అటు రైతుల్ని మోసం చేశారు, ఇటు ఆయిల్ ప్రొడ్యూసర్స్ని కూడా మోసం చేశారు. సో ఆ ₹54 కోట్ల బకాయిలు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎంతవరకు మేము ప్రభుత్వం నుంచి ఈ సందర్భంగా నిలబడగలుగుతామో నిలబడి తప్పకుండా ఆ పొరపాటు ఇంకోసారి జరగకుండా యంత్రాల విషయంలో కానివ్వండి, కష్టపడి వాళ్ళు తీసుకొచ్చిన ఈ మొక్కల్ని రైతాంగానికి అందించేటప్పుడు ఇవ్వాల్సిన సబ్సిడీలో కూడా ఎక్కడ జాప్యం లేకుండా కూటమి ప్రభుత్వం నుంచి 100% ఒక ప్రయత్నం విస్తరించే విధంగా చేస్తాం. చేపల చెరువుల పేరుతో అనుమతులు పొంది రొయ్యల సాగుకు పూనుకుని గ్రామాన్ని కలుషితం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాట్రేనికోన మండలం గొరగనమూడి గ్రామానికి చెందిన దళితపేట వాసులు చెరువుల వద్ద ఆందోళనకు పూనుకున్నారు. తమ గ్రామంలో నివాస గృహాలకు సమీపంలో చెరువులు తవ్వడం వల్ల గ్రామమంతా కలుషితమై జనజీవనానికి ఇబ్బందిగా మారిందని, పిల్లలు, గర్భిణీలు సైతం కలుషిత నీటితో రోగాలు బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అధికారులు స్పందించి అక్రమ ఆక్వా సాగును నిలుపుదల చేయాలని, లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చెరువులు అందరి ముందు అన్నారంటే మేము చేపలు వేసుకుంటాం అని అంటే మేము ఆఫ్ చేసామండి. మేము చేపలు వేసుకుంటాం రొయ్యలేదు అన్నారండి. తర్వాత ఇప్పుడేమో రొయ్య చేసేస్తున్నారు. మాకు మంచినీళ్ళు లేవని తాగన్నారు. పిల్లలు కూడా ఇబ్బంది వచ్చేస్తుందండి. గజ్జి, తామర, గర్భిణీలు కూడా కొంచెం పోతున్నాయండి. గర్భిణీ కూడా నిలబడలేదండి. కొట్టుకొట్లు ఆడుకున్నామండి. మంచినీళ్ళు కాలువకి ఏమో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. మాకు చెరువు నీళ్ళు వచ్చేస్తున్నాయి. మంచి ఉన్న పైపులు కూడా పాడైపోయింది. వచ్చిన తర్వాత అమ్మ మేము చేప వేసాం కానీ రొయ్య మేము చేప వేసుకుంటామని మమ్మల్ని బెదిరించేశారండి. ఫోన్లో వెళ్ళిపోయామండి. ఇప్పుడేమో రొయ్య వేసేస్తున్నారండి. మా గ్యామ్ అంతా పాడైపోయిందండి. పిల్లలకు సుద్దా పాడైపోయాడు. మేము ఇప్పుడు చేప వేసుకోమన్నారు, తమ్ముడు రొయ్య వేసుకోవద్దు అన్నారు సార్. ఇప్పుడు రొయ్య వేయకూడదండి, చేప కూడా వేయకూడదు. ఇంకెక్కడి నుంచి మళ్ళీ మాకు మంచినీళ్ళు లేవండి. ఈ నీరంతా కాలువకి వచ్చేస్తుందండి. ఆ కాలు కాబట్టి అండి మాకు మన న్యాయం చేసి పెట్టాలండి. మీరు పంచాయతీ ఇన్ని వేల పంచాయతీలో చెరువులు తవ్వేస్తున్నారండి. మాకు ఉప్పు నీళ్ళు అయిపోయింది. చేపల చెరువు వేసుకుంటున్నారు. ఊరుకున్నాం, ఆఫ్ చేసామండి. మేము ఆఫ్ చేసి ఫోన్లో చేపల చెరువులు వేసుకుంటున్నారని ఊరుకున్నామండి. ఊరు మళ్ళీ అధికారులు ఏం చేస్తారని మళ్ళీ రొయ్య వేసుకుంటున్నారండి. అది కాలువలన్నీ ఉప్పు కాలువ అయిపోయిందండి. ఉప్పు కాలువ అంతానే గర్భిణీ స్త్రీలకేమో గర్భిణీ స్త్రీలు పోతున్నాయండి. గర్భిణీలు నిద్ర కూడా ఉండలేదండి. మాకు దోకుంటా ఉంటున్నామండి. మేము అలా చేస్తున్నారండి వీళ్ళు చెరువులు వేసుకునే వాళ్ళు. అనుకున్నా ధర్నా చేస్తామండి. మేము రోడ్డు ఎక్కుతామండి. మేము రోడ్డు ఎక్కి పిల్లలతో సహా రోడ్డు ఎక్కి కొంపలైనా వెళ్ళిపోతామండి. మేము ఎక్కడికో దిక్కి అదండి. పొద్దున్న నుంచి సందాల దాకా మోసుకుంటానే ఉన్నామండి. నీళ్ళు ఎక్కడికో యోపుకి వెళ్ళిపోయి పొలం నీళ్ళేమో 3 రోజులు రావట్లేదండి. 3 రోజులకి ఒకసారి రావట్లేదండి. 10 రోజులకి ఒకసారి. పేటలో అందరూ ఉంటామండి. ఎంతండి 10 మంది ఉంటారండి మా పేటలో. 1000 మంది మేము వెళ్ళిపోతామండి కుండలు ఎట్టుకుని. ఎక్కడికో దిక్కులేదండి. మాకు కొబ్బరి చెట్లు కూడా ఆదాయం ఏమీ లేదండి మాకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలో సముద్ర ఉప్పు నీరు డ్రైన్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ను కోరారు. తమ సమస్యలు విన్నవించుకోవడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. మురుగు డ్రైన్ల ద్వారా సముద్ర ఉప్పు నీరు వెనుకకు వచ్చి వరి పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తొలకరి పంట వేయాలంటే పంట పొలాల్లో ఉన్న ఉప్పు నీటిని బయటకు పంపాలని రైతులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. డ్రైన్ల నుంచి మురుగునీరు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో అవుట్ ఫాల్ స్లూయిస్ తలుపులు పవర్ లిఫ్టింగ్ తో ఏర్పాటు చేయాలని రైతులు జిల్లా కలెక్టర్ ను కోరారు. సమస్యను అధ్యయనం చేయించి పరిష్కార చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా రైతాంగం ఈ యొక్క పంటకాలంలో ఉప్పు నీటి సమస్య అలాగే మురుగునీటి సమస్యతో రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఆ సందర్భంగా మేము ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ విషయాలన్నీ కూడా ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన స్పందించి
ఈ విషయాలను అన్నీ కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరి రైతాంగం ఫస్ట్ క్రాప్ ఊడ్చుకునే పరిస్థితులు ఎంత మాత్రం లేరు. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అటు ఉప్పు నీరు ఇటు మురుగునీరుతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఆకుమలు కూడా వేసుకునే పరిస్థితులు లేరు. కాబట్టి దీనికి పరిష్కారం మరి కలెక్టర్ గారు దీన్ని సీరియస్గా తీసుకుని మరి తొందరగా వెంటనే ఇప్పుడు ఇక్కడికే లేట్ అయిపోయింది, కాలువ లేట్గా వదిలేరు. కాబట్టి అర్జెంటుగా దీని మీద చర్య తీసుకుని ఈ యొక్క సమస్యను సాల్వ్ చేసి రైతాంగాన్ని మొత్తం 3 మండలాల్లో రైతాంగాన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పి. ఇంతకుముందు సముద్రం నుంచే వచ్చేది మాకు ఉప్పు నీరు. ఇప్పుడు గోదావరి నుంచి కూడా తనేలు తలుపులు పోవడం వలన గోదావరి నుంచి కూడా వచ్చి ఈ 2 ఉప్పు నీరు సంగమం కలిసి మొత్తం పంట పొలాల్లోకి వచ్చేసింది. దానివలన మీ ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి చూపించి దీనికి పరిష్కారం ఆలోచించమని అడిగితే నేను సీఎం గారి దృష్టిలో పెడతాను, మీరు కూడా రిప్రజెంటేటివ్ కలెక్టర్ గారికి ఇవ్వండి, కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటానని చెప్పేసి ఈరోజు 10 గంటలకు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం మేము ఇక్కడికి వచ్చి డ్రైన్స్ మాకు ఆ ఉప్పు నీరు రావడానికి కారణాలు కూడా ఆయనకి వివరించడం జరిగింది. అవి వివరించిన తర్వాత డ్రైన్స్ బాగు చేయాలి, తూటు తీయాలి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా ఆయన పరిష్కరిస్తాను. నేను తొందరలోనే మీ గ్రామానికి వచ్చి అక్కడికి వచ్చి చూస్తాను. మాకు మెయిన్ ఏంటంటే మాకు ఉప్పు నీరు రాకుండా మాకు ఇరిగేషన్ శాశ్వత పరిష్కారం మాకు కావాలంటే అది పవర్ లిఫ్టింగ్ పెట్టాలి మాకు అక్కడ. దానికి ఏర్పాట్లు చేయమని కోరాం. దాన్ని బడ్జెట్ని అనుసరించుకుని ఆయన సహకరిస్తా అన్నారు. అలాగే మినిస్టర్ గారిని కూడా ఎమ్మెల్యే గారి ద్వారా కలటానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెళ్ళి ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు రైతులు న్యాయం చేయాలని కోరుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉప్పు నీరు పట్టడం వల్ల మేము ఇప్పుడు ఇంకా 10 రోజుల వరకు కూడా ఆ నీరు దిగదు. ఇవాళ ముందు దానికి పరిష్కారం శాశ్వత పరిష్కారం కాకుండా పర్మనెంట్ కాకుండా ఇప్పుడు తాత్కాలిక పరిష్కారం అనేది చేస్తే కానీ ఆ నీరు బయటికి వెళ్ళే మార్గం లేదు. అది బయటికి వెళ్ళిన తర్వాత కానీ మీ వ్యవసాయానికి సన్నద్ధం జరుగుతుంది. అది ఎప్పుడవుద్దో ఈ సంవత్సరం ఇప్పుడు ఈ క్రాప్ మేము ఊడ్చగలుగుదామో లేదో కూడా మాకు తెలియని పరిస్థితుల్లో అయితే మేము ఉన్నాం. అది మేము ఆ విషయాలన్నీ ఆయనకి చెప్పాం. ఆయన వచ్చి శాశ్వత పరిష్కారం చేస్తున్నారు. విజయవాడ రూట్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ ఉత్సవాలు జూలై 6వ తేదీన ఉదయం 10 గంటలకు సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ సందర్భంగా రూట్ హెల్త్ సర్వీస్ అవార్డు పోస్టల్ ఆవిష్కరణ విజయవాడ జీఆర్టీ హోటల్లో ప్రముఖ సినీ నటుడు సుమన్, రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సుమన్ ప్రసంగిస్తూ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సేవాభావం కలిగిన వైద్యులకు అవార్డులను ఇవ్వడం అభినందనీయమని, క్యాన్సర్ రోగులకు చివరి దశలో వైద్య సేవలు అందజేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ టీం సభ్యులందరినీ అభినందించారు. నేను యాక్టర్ సుమన్. సో జూలై 1 అనేది వెరీ ఇంపార్టెంట్ డే అండి. చాలా మందికి తెలియకపోవచ్చు. ఇట్స్ కాల్డ్ డాక్టర్స్ డే. సో డాక్టర్స్ కి ఆ డే ఏంటంటే మనం సాక్రిఫైస్ చేసినటువంటి చాలా మంది డాక్టర్స్, ఎంతో మంది సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్, ఫ్రీ సర్వీస్ అలాంటి వాళ్ళకి చాలా మందికి అవార్డ్స్ ఇస్తుంటారు. సో డాక్టర్స్ గురించి నేను 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, చాలా డేరింగ్ ప్రొఫెషన్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి బార్డర్లో ఇప్పుడు కాపాడుతున్న మన సైనికులు, ఎయిర్ ఫోర్స్, నేవీ, పోలీస్ వాళ్ళు, కరోనా జరిగినప్పుడు లాక్డౌన్లో బయట తిరుగుతూ, అలాగే రైతులు కూడా ఏంటంటే ఆ టైంలో కరోనా టైంలో వెళ్ళిపోయి పనిచేశారు. అండ్ రోడ్ క్లీన్ చేసేవాళ్ళు అనుకుంటారు, రోడ్ క్లీన్ చేసేవాళ్ళని. చాలా డేరింగ్ ప్రొఫెషన్. ఎందుకంటే ఉన్న డస్ట్, ఉన్న డర్ట్, డిసీజ్ అన్నీ బయట ఉంటే పాపం వాళ్ళు వచ్చి రోడ్ అంతా క్లీన్ చేసి మనకు శుభ్రం చేసి ఇచ్చారనమాట. ఇక డాక్టర్స్ గురించి ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ సమయంలో వచ్చేసి మనకి వాళ్ళ మిత్రులు కాదు, బంధువులు కాదు, అభిమానులు కాదు, ఏమి కాదు. కానీ వాళ్ళు ప్రొఫెషన్ వైజ్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఆ డ్యూటీలో చాలా మంది డాక్టర్స్, నర్సెస్ పాపం ప్రాణాలు కోల్పోయారు. బంధువులు, మిత్రులు కూడా దగ్గరికి అసలు అలౌ లేదు, పర్మిషన్ లేదు అన్న సమయంలో కూడా వాళ్ళు వచ్చి బంధువులు, మిత్రులు కన్నా బాగా మమ్మల్ని అందరినీ చూసుకున్నారు ఆ టైంలో. అది మనం మర్చిపోవద్దు. సో డాక్టర్స్ అంటే నాకు చాలా గౌరవం, నాకు చాలా రెస్పెక్ట్. వాళ్ళకి వెరీ డేరింగ్ ప్రొఫెషన్. ఎందుకంటే ప్రతిరోజు కూడా హాస్పిటల్లో ఒక యుద్ధమే. చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి హాస్పిటల్లో, చాలా మంది వస్తుంటారు. అన్నిటినీ పాపం వాళ్ళు మాస్క్ వేసుకుని, కొందరు మాస్క్ వేయకుండా సర్వీస్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేట్ చేస్తూ, ఇది ఏంటంటే 6వ తారీఖు డాక్టర్ విజయభాస్కర్ గారు ఇది 12వ వార్షికోత్సవం యాన్యువల్ అవార్డ్స్ సిద్ధార్థ ఆడిటోరియం, సిద్ధార్థ కాలేజ్లో పెట్టారు. వాళ్ళది రూట్స్ ఫౌండేషన్. సో క్యాన్సర్ ఇలాంటి వాటికి అవేర్నెస్, అంటే క్యాన్సర్ అనేది ఇంకా ఒక పెద్ద చాలా ఒక రోగం, ఇంకా దానికి ఏంటంటే రీసెర్చ్ జరుగుతూనే ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే చాలా మంది పాపం లేట్గా, ఇది ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ లేకుండా లేట్గా తెలియడంతో చాలా మందిని కాపాడలేకపోతున్నారు. బట్ అయినా
లాస్ట్లో ఉంటున్న వాళ్ళకి ఏంటంటే పాలియేటివ్ సర్వీస్ అని చెప్పి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా వాళ్ళ జర్నీని కంఫర్ట్గా చూస్తున్నారు అండ్ చాలా మందికి ఫ్రీగా చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, కిమ్స్ మెడికల్ కాలేజ్ చైర్మన్ చైతన్యరాజు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహకంగా అమలాపురంలో యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమంలో వందలాది మంది వైద్య విద్యార్థులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ సంవత్సరం ఈ కార్యక్రమం కిమ్స్ అమలాపురంలో ఈరోజు 3వ రోజు 14వ తారీఖు, 16వ తారీఖు, 19వ తారీఖు ఉదయం, మళ్ళీ 21న కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా యంత్రాంగం ఇక్కడే ప్రతిపాదించారు. యోగాని జీవితంలో ఒక భాగం కింద చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య భారతదేశం కింద చేయాలనేటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా డాక్టర్స్ కానీ ఇతర ఈరోజు దక్షిణ భారతదేశం నుంచి కూడా కొన్ని వందల మంది డాక్టర్స్ ఒక ఈవెంట్ జరుగుతుంది, వారందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఎల్లుండి ఉదయం కూడా 6:30 అండ్ 7 to 8 అయ్యేటువంటి కార్యక్రమం కూడా వారు కూడా పాల్గొంటారు. దీని ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలాగా గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. దానిలో భాగంగా నిన్న ఉదయం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో కూడా 8,000 మంది విద్యార్థులతోటి మా స్టాఫ్ తోటి కూడా అక్కడ పెద్ద కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు సుమారు మీ అందరికీ తెలుసు 5 రోజుల నుంచి కూడా యోగా అనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి చోట, ప్రతి గ్రామం స్థాయి నుంచి మండలం నుంచి నియోజకవర్గం పరిధిలోని కూడా జరుగుతుంది. ఈ రోజున అదేవిధంగా మన కిమ్స్ కాలేజ్లోని చైతన్యరాజు గారు ఆధ్వర్యంలోని ఈరోజు ఇక్కడ కాలేజ్ గ్రౌండ్స్లోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా రేపు 21న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలోని విశాఖపట్నంలో కూడా ఒక సుమారు 5 లక్షల మందితోని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది ముఖ్య ఆలోచన ఏంటంటే దీన్ని రేపన్నాడు యోగా అనేది మన అందరూ ఒకటి బాధ్యతగా మన అందరూ తీసుకోవాలి. ఎందుకంటే మన ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మనకి మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు మీరు తెలుసు ఏ విధంగా మనం ముందుకే అడుగులు వేస్తున్నామో, ఏ విధంగా మనకి మన మెంటల్ ఫిట్నెస్ అనేది ఉండాలనేది ముఖ్య ఆలోచన. ఇప్పుడు మీరు చూసినది ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నాయో, ఈరోజు చాలా వరకు యువత అనేది రేపన్నాడు ముందుకు వచ్చి వాళ్ళు ఫిట్నెస్ అనేది బాధ్యత తీసుకోవాలనే ఏకైక ఆలోచనతో ఇది ప్రారంభించడం జరిగింది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా కొండవారపేట ప్రజలను పట్టిపిడిస్తున్న రైల్వే తూము అండర్ పాస్ నిర్మాణం తన హయాంలోగా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. అధికారులతో కలిసి మీ ఎమ్మెల్యే సమక్షంలో ప్రజల వద్ద ఉన్న సమస్యలు నేరుగా పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో మన ప్రజా దర్బార్ కార్యక్రమం మన తుని టౌన్ లో 1 నుంచి 5వ వార్డు వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రజా దర్బార్ కండక్ట్ చేయాల్సిందే కంపల్సరీగా. వాళ్ళ ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు అక్కడే వీలైతే అక్కడక్కడే పరిష్కరించవలసిందిగా మాకు ఆదేశాలు వచ్చాయి. కాబట్టి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. ప్రజలకి ఎటువంటి ఆధార్ కార్డు సమస్య గానీ, ఎలక్ట్రికల్ సమస్య గానీ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇలాగా వగేరా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి కూర్చున్నారు. ఇక్కడ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళు ఆ ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడే నేను ఉండి ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఉండి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉండి డైరెక్ట్ గా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇంత మంచి ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే మొన్న తల్లికి వందనం పథకం ద్వారా మన తుని కేవలం మన తుని నియోజకవర్గానికి 41 crores వచ్చాయి. మన తుని నియోజకవర్గానికి దాదాపు లబ్ధిదారులు మన తుని నియోజకవర్గంలో 31,000 మంది ఉన్నారు. మన లబ్ధిదారులు తల్లికి వందనం స్కీమ్ ద్వారా. ఈ తల్లికి వందనం స్కీమ్ చాలా మంచి స్కీమ్. ఆడవాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పోయిన ప్రభుత్వంలో తల్లులందరూ ఎంతో ఆవేదన పడ్డారు. ఒక బిడ్డకే డబ్బులు వస్తున్నాయి, రెండో బిడ్డను ఎలా చదివించుకోవాలి, మన పిల్లల్ని ఎలా చదివించాలి అని చాలా తపన పడ్డారు. కానీ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక
తల్లులందరూ మన పిల్లల్ని బాగా చదివించాలి అనే ఆసక్తి తల్లిల్లో పెరిగింది. మన రాష్ట్రాన్ని కూడా ఈ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి అందరికీ ప్రొవైడ్ చేయాలన్న ముఖ్య ఉద్దేశం మన ఎన్డీఏ ప్రభుత్వంది. అలాగే రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్ గా తయారు చేసి మన దేశ నిర్మాణంలో ఈ పిల్లలందరూ పాల్గొనాలనే ఒక మంచి ఆలోచన మన చంద్రబాబు నాయుడు గారిది, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారిది. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ప్రతి నెల మన తుని నియోజకవర్గానికి ఈ పెన్షన్ ద్వారా 16 కోట్లు పంచిపెడుతున్నాం మన తుని నియోజకవర్గంలో. ఇలాగా ఈ తల్లికి వందనం, మన అన్నా క్యాంటీన్, అలాగే దీపం 2 పథకం ద్వారా, ఈ పెన్షన్ పథకం ద్వారా ఇలాగా ఎన్నో ఎలక్షన్ ప్రామిసెస్ ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము చేసామో ఇవన్నీ కూడా దాదాపు 90% వరకు కంప్లీట్ చేసుకుంటా వస్తున్నాము. ఇంకో 2-3 మిగిలిపోయినాయి. మన నిరుద్యోగ భృతి, అలాగే ఫ్రీ బస్. ఈ ఫ్రీ బస్, ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అనేది కూడా మనము August 15 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. మొన్నే సీఎం గారు కూడా అనౌన్స్మెంట్ చేశారు. సో ఎక్కడ ప్రజలకి ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసము, ఈ ప్రజలకి సంక్షేమం అందించాలి, రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలనేది ఒకే ఒక ఆకాంక్షతోటి వాళ్ళ మేమంతా కూడా మేము ప్రజాసేవలోకి వచ్చాం. థ్యాంక్ యూ. జై హింద్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో బాలయోగి కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పాఠశాలకు అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కేవలం 1-2 తరగతులను కొనసాగించి 3, 4, 5 తరగతులకు చెందిన 37 మందిని పక్క గ్రామంలో సుమారు 3 కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న వేరే పాఠశాలకు వెళ్లమనటం ఎంతవరకు సమంజసమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 3, 4, 5 తరగతి చదువుతున్న చిన్న పిల్లలు స్కూల్ బ్యాగ్ తో ప్రధాన రహదారిపై అంత దూరం పంపలేమని, మా స్కూల్ ను మోడల్ స్కూల్ గా గుర్తించి కొనసాగించాలని, లేని పక్షంలో 5వ తరగతి వరకు సాధారణ పాఠశాలగా కొనసాగించేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. ఈ ములిగిపల్లి గ్రామంలో రాజోలు మండలం జిఎంసి బాలయ్య కాలనీ. ఇక్కడ ఇంతకుముందు 5వ క్లాస్ వరకు ఉండేదండి. ఇదంతా కూడా ఈ పిల్లల్ని తీసుకెళ్ళి 2వ క్లాస్ ఇక్కడ నుంచి 3వ తరగతి నుంచి ఏమో కోనవరం, పక్క ఊరు కోనవరాన్ని చేర్చడం జరిగిందండి. ఇప్పుడేమో 5వ క్లాస్ వరకు ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ అంతా కూడా లేబరు, అంతా దొండోర, మాల, బుడగ జంగాలు ఉన్నారు సార్. ఇక్కడ అంత దూరం 2 కిలోమీటర్లు పంపించాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళు పంపించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా కూలి పని చేసుకునే వాళ్ళండి. ఇక్కడ ఈ స్కూల్ని 2వ క్లాస్ కాకుండా 5వ క్లాస్ వరకు చేసి మోడల్ స్కూల్ చేయవలసిందిగా కోరుతున్నాం. మోడల్ స్కూల్ చేయకపోయినా 5వ క్లాస్ వరకు అని ఉంచమని మేము అందరూ కూడా వేడుకుంటున్నారండి. దాన్ని బట్టి మేము అధికారుల దగ్గర కూడా వెళ్ళాం, రాజోలు ఎంఈఓ దగ్గరికి వెళ్ళాం. ఆయన కూడా ఏమంటున్నారంటే, మీరు కార్మెంట్లకి అవి దూరం పంపిస్తున్నారు కదా, ఏమాత్రం దూరం పంపించలేరా అని అడుగుతున్నారండి. దాని గురించి మీరు అందరూ స్పందించి ఈ స్కూల్ని 5వ క్లాస్ వరకు చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాం సార్. అది రాజోలు మండలం మునిగిపల్లి కాలనీ బీవైసీ స్కూల్ అండి. మమ్మల్ని 1 నుంచి 5 వరకు చేశారు ఫస్ట్. తర్వాత కూడా మోడల్ ప్రైమరీ స్కూల్ చేస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ 1వ తరగతి 2వ తరగతి వరకునే ఉండిచ్చారు. మాకు రోల్ వచ్చి 2nd క్లాస్ 1st క్లాసే 21 ఉన్నారు. ఇప్పుడు 5th వరకు వచ్చేస్తే 60 మంది చేస్తాం మేము. పిల్లలందరినీ రోడ్డు దాటి వెళ్ళడం కష్టమైపోతుంది. చిన్నపిల్లలు ఉన్నారు మాకు, వాళ్ళు వెళ్ళలేరు కదండి. రోజు పంపాలన్నా అందరూ కూలీ పని చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అందుకు మా కోసం కొంచెం మీరు అందరూ హెల్ప్ చేయండి. పై అధికారుల దగ్గర కూడా వెళ్ళాము, ఎవరు మమ్మల్ని స్పందించలేదు. చేస్తామంటున్నారు, ఏమీ చేయట్లేదు. అందుకు మీరు కూడా మాకు హెల్ప్ చేస్తే బాగుంటుందండి. సింహాచలం ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి వారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అత్యంత వైభవంగా వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు. ఓం నారసింహాయ
वज्रिणे नमः ओम वज्रदेहाय नमः ओम वज्राय नमः ओम वज्रनखाय नमः ओम విజయవాడ నగర కమిటీలో ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున 44వ రోజు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. మన ప్రభుత్వంలో ఆప్కోస్ లో పనిచేసే ఇంజనీరింగ్ కార్మికులకి సమాన ఇవ్వమని మీ యొక్క పార్టీ నాయకత్వం వహిస్తుంటే మీరు కూడా చెప్పారు. మరి ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం అంటే మరి ఎక్కడ ఇస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అదే కేంద్రం చెప్పినటువంటి తీరులో మనకి మాకు సమాన పనికి సమాన వేతనం రావట్లేదు. కాబట్టి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. 13,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ఇప్పటికీ ఆలోచన అయితే మరి శాంతియుతంగా మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మరి ఆయనకి శాంతి భద్రతలకు రోడ్డు మీద రవాణాకి మేము ఆయన యొక్క గౌరవంతో మేము కూడా ఎంతవరకు నిర్ణయం తీసుకునే దిశగా పట్టాలి. ఎందుకంటే మరి మన భారతదేశంలో ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే మన శాంతి భద్రతలకు మనకు ఎంత ముఖ్యమో మరి ఆయన యొక్క ఔన్నత్యాన్ని మేము చాటుకొని ఈ రోజు మేము అక్కడికి చేయడం లేదు. మరి ఒకవేళ తీర స్థాయిలో చేరితే మాత్రం మేము ఏం చేయలేం. సమ్మెలో ఉంటే నీళ్లు ఇవ్వలేని పరిస్థితులు ఈ రోజు మరి నగరంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చీకటి మాయం అయిపోయినాయి ఏరియాలు ఉన్నాయి. మరి ఇంత జరుగుతున్న ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకురావట్లేదని మేము భావిస్తున్నాం. మరి అధికారులు కూడా మీకు చెప్పడం లేదా, లేకపోతే మీరు తెలిసి కూడా ఈ 44 రోజుల నుండి ఎవరు చేస్తున్నారు ప్రభుత్వం తెలిసి కూడా మీరు మమ్మల్ని పిలిచి చర్చలు చేయకపోతే ఎట్లా బతుకుతాం? మా రోడ్డు మీద వచ్చే పరిస్థితులు మరి 44 రోజులు అయింది కాబట్టి రోడ్డు మీద వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి మా న్యాయమైన నియమాలు ఏవైతే ఉన్నాయో 29,200, 24,200 అడుగుతున్నాము. మరి అలాగే హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయమంటున్నాము. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం, రేషన్ కార్డులో పిల్లల పేర్లు ఎక్కకపోవడం, రేషన్ కార్డులో బియ్యం ఇవ్వకపోవడం, మరి మీరు చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం అది మంచిదని మీరు చెప్పుకుంటే, మేలు చేసే ప్రభుత్వం మీరేదని మీరు చెప్పుకుంటే ఎక్కడ ఈ 13,000 మంది కార్మికులకి మేలు చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు ఈ కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా 44 రోజులు రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారు ఈ ప్రభుత్వాన్ని. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై గంగూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ వాహనాన్ని కారు ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. నిత్యం ప్రమాదాలకు నిలయంగా డీమార్ట్ సర్కిల్ మారింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో బెంగళూరులో అరెస్ట్ అయిన వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చెవిరెడ్డిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. జైలు లోపలికి వెళ్లే సమయంలో కూడా చెవిరెడ్డి నినాదాలు చేశారు. తనపై తప్పుడు కేసులు బనాయించి హింసించి జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నారని, వారు కూడా తమ ప్రభుత్వం వచ్చాక ఇదే జైల్లో ఉండాల్సి వస్తుందన్నారు. ఆ సమయం త్వరలోనే ఉందని అరుచుకుంటూ జైలు లోపలికి అడుగుపెట్టారు. అన్యాయంగా నిజంగా అక్రమంగా ఇంత తప్పుడు కేసులు పెట్టడం మటుకు మంచిది కాదు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీల విజేతలకు అవార్డ్స్ అందించే కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. గ్రామీణ స్థాయి నుంచి దశల వారీగా పలు అభ్యర్థుల లఘు చిత్రాలు, ఫోటోల నుంచి కూడా ప్రతిభను పరిగణలోకి తీసుకుని యోగాంధ్ర విజేతలను ఎంపిక చేశారు. ఈ నెల 16, 17 తేదీల్లో 13 విభాగాల్లో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించారు. ఇందులో 10 విభాగాల్లో జిల్లా వాసులు విజేతలుగా నిలిచారు. 3 ప్రథమ, 2 ద్వితీయ, 3 తృతీయ బహుమతులను దక్కించుకున్నారు. మొత్తంగా 10 బహుమతులు సాధించి మన్యం జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్, పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యంతో 365 రోజులు యోగాంధ్ర ఉంటేనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. మన వల్ల కాదేమో అనుకున్నాం, కానీ ముఖ్యమంత్రి గారికి ఈ సమాజం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన అవుతుంది, మీరు మొదలు పెట్టండి అన్నారు. అనుకున్న విధానంగానే మే 21 యాప్ చేసి రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు మేము కోరడం జరిగింది. ప్రతిరోజు సగటున 10 లక్షల పైగా 20 రోజుల్లోనే 2 కోట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇవాటికి 2,30,78,000 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిన్న ఒక్కరోజే 10,48,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే మన రాష్ట్రంలో యోగా పట్ల ప్రజల్లో ఎంత అవగాహన ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మనం ట్రైనర్స్ని
మాస్టర్ ట్రైనర్స్ని 2,600 మందిని చేర్చాలని టార్గెట్ పెట్టుకుంటే 5,500 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. 5,500 రిజిస్ట్రేషన్లు అయినాయి. మనం మండల ట్రైనర్స్ని 1,25,000 టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కూడా చాలా పెద్ద టార్గెట్ అనుకున్నాం. కానీ వాళ్ళు చూస్తే 1,46,000 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. అదేవిధంగా ఈ పోటీల్లో కూడా ఇన్ని వేల మందిని వేలల్లో వస్తారు అనుకున్నాం, వాళ్ళు లక్షల్లో వచ్చారు. అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం, థిమాటిక్ యోగాని తీసుకొచ్చి మొత్తం ఒక్కొక్కరిని దేశంలో ఉంటున్న అనేక విభిన్న వర్గాల వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేసే ప్రయత్నం చేయడం. ఒకరోజు పోలీస్ శాఖ యోగా చేయడం, ఒకరోజు జైళ్ళల్లో సిబ్బంది కానీ లేదా జైల్లో ఉంటున్న వాళ్ళు యోగా చేయడం, ఒకరోజు స్వయం సహాయక బృందాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు చేయడం, ఒకరోజు మొత్తం రాష్ట్రంలో ఉంటున్న హెల్త్ ప్రొఫెషనల్స్ చేయడం, ఒకరోజు రైతులు చేయడం, ఒకరోజు గిరిజనులు చేయడం, ఒకరోజు వికలాంగులు చేయడం. ఈ రకంగా అనేక రకాలైన భాగస్వాములు చేసి అన్ని వర్గాలతో థిమాటిక్ యోగాని చేసే ప్రయత్నం చేశాం. దాని కారణంగా ఇవాళ ఈ యోగా సందర్భంగా ఈ 20 రకాల రికార్డులను మనం బద్దలు కొట్టబోతున్నాం. ఈ జిల్లా కలెక్టర్ గారు దాన్ని ఫ్లోటింగ్ యోగాని వాటర్ క్రాఫ్ట్ చేసి దాని రికార్డు ఆర్డర్ని బద్దలు కొట్టి ఫస్ట్ రికార్డు తనదని ఎన్టీఆర్ జిల్లాదిగా చూపించుకున్నారు. వారికి సందర్భంగా ప్రత్యేక అభినందనలు చేస్తున్నారు. ఇది రికార్డుల కోసం మాత్రం చేస్తున్నది కాదు, 20 రకాల రికార్డులు కొట్టాలి. ఇవి మాత్రమే కాకుండా సింగిల్ వెన్యూలో ఒకే చోట 5 లక్షల మందితో యోగా చేయించాలంటే ఎంత పెద్ద విషయమే మీరు అర్థం చేసుకోండి. ఒక 25 చదరపు అడుగుల స్థలం కావాలి ఒక్కొక్కరు యోగా ప్రాక్టీస్ చేయడానికి. అటువంటిది 5 లక్షల మందిని ఒకటి చేరి ప్రధానమంత్రి గారి సమక్షంలో యోగా నిర్వహించాలి టార్గెట్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం. దానికి ఒక మంత్రివర్గ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని లోకేష్ గారు నాయకత్వంలో పెట్టడం. దాంట్లో నేను, దుర్గేష్ గారు, ఇతర అనిత గారు, వీరాంజనేయ స్వామి గారు పెట్టడం. అది కాకుండా మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షతలో మా స్పెషల్ సెక్రటరీ, హెల్త్ స్పెషల్ సెక్రటరీ, నోడల్ ఆఫీసర్ గా మళ్ళీ ఒక కమిటీ వేసి వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగాన్ని. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతాల సెప్టిక్ ట్యాంక్ వాహనదారులు చెరువుల్లో, పంట పొలాల్లో మలమూత్ర మలినాలను వదులుతున్న వైనం చోటు చేసుకుంది. గతంలో మంగళగిరి హైవే పక్కన ఒక చెరువులో మలమూత్ర మలినాలను వదులుతున్నారన్న సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ వెంటనే స్పందించి సెప్టిక్ ట్యాంక్ వాహనదారులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మళ్లీ ఇప్పుడు తాడేపల్లి, కృష్ణానగర్, నులకపేట ఏరియాలో ప్రత్యక్షమవుతున్నాయి. మాతాజీ ఆశ్రమం పక్కన ఉన్న మట్టి రోడ్డు నుంచి సెప్టిక్ ట్యాంక్ లో మలినాన్ని తీసుకొచ్చి పంట కాలువలో వదులుతున్నారు. పంట కాలువ నీరును కలుషితం చేయటం వలన ఆ నీరు ఫిల్టర్ బెడ్ పాయింట్ కి చేరుకుని ప్రజలకు మున్సిపాలిటీ అధికారులు అందిస్తున్న డ్రింకింగ్ వాటర్ కలుషితమయ్యే అవకాశం ఉంది. శ్రీ చైతన్య విద్యా సంస్థలో అక్రమంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాములు పేరుతో వేలకు వేలు విద్యార్థుల దగ్గర నుంచి దోచుకుంటున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకత్వం స్థానిక బందరుడిలో ఉన్న శ్రీ చైతన్య ఇందిరా టవర్స్ నందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే కళాశాల యాజమాన్యానికి లేనటువంటి బాధ, పోలీస్ వ్యవస్థ అత్యుత్సాహంతో ఏఐఎస్ఎఫ్ నాయకత్వంపై ప్రత్యక్షంగా దాడి చేసి నాయకులకు గాయాలై రక్తం చిందిస్తున్నా సరే ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా మాచవరం పిఎస్ కు తరలించడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుజ్జుల వలరాజు, బందెల నాసర్జీ, సహాయ కార్యదర్శులు ఫణేంద్ర, షాబిర్ బాషా, షేక్ మస్తన్, కార్యవర్గ సభ్యులు సాదిక్ బాబు, కార్తీక్, సమితి సభ్యులు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు 175 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. బీచ్ రోడ్డు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రపంచ రికార్డు స్థాయిలో జరుగుతుందని, విశాఖ నుంచి భీమిలి వరకు 29.8 కిలోమీటర్ల పొడవున కార్యక్రమం నిర్వహిస్తామని, ఒక్క బీచ్ రోడ్లోనే 3.26 లక్షల మంది పాల్గొంటారని చెప్పారు. ఇంకా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పాల్గొనే వారితో కలిపితే మొత్తం 5 లక్షల మంది అవుతారన్నారు. యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ గారు చెప్పినట్టుగా జిల్లా యంత్రాంగం, అట్లాగే రాష్ట్రంలో ఉన్న ముఖ్య అధికారులు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే 26 కిలోమీటర్ల స్ట్రెచ్ అంతా కూడా తిరిగి ఏ కంపార్ట్మెంట్లో ఏ విధంగా నెంబర్ ఇస్తూ ఉన్నారు, రేపొద్దున వీటి మీద మ్యాట్లు ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు, అట్లాగే టాయిలెట్స్ ఎక్కడ పెట్టబోతున్నారు, యోగా కార్యక్రమానికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్ద ఎత్తున నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా. ఎందుకంటే గతంలో సూరత్లో జరిగింది, మరి 150,000 మందికే చాలా పెద్ద ఎత్తున పేరు వచ్చింది.
ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇవాళ రికార్డు స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కే విధంగా ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే 20వ తారీఖు రాత్రికి విశాఖపట్నం చేరుకుంటా ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 20వ తారీఖే మరి విశాఖపట్నం చేరుకుంటా ఉన్నారు. విశాఖపట్నం నగరంలో ప్రజలు చాలా పెద్ద ఎత్తున తరలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కళాశాల పాఠశాల విద్యార్థులు అట్లాగే ఇండస్ట్రీస్లో కార్మికులు, అట్లాగే పార్టీ కార్యకర్తలు, నాయకులు, అట్లాగే ప్రజలు, అట్లాగే ప్రతి వాళ్ళు యోగాలో మరి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో రోజు ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారో యోగా మన జీవన విధానంలో ఒక భాగమైంది. ఆరోగ్యంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే మన రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయమని కోరటం, దాన్ని ఆయన విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో యోగాలో కూడా యోగాంధ్రప్రదేశ్ 2025 మరి విశాఖపట్నం యొక్క ప్రాముఖ్యత ప్రపంచానికి చాటి చెప్పాలని ఈ యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రాంతానికి, ఈ నగరానికి ఇవ్వటం మనందరం కూడా గర్వకారణం. దేశంలోనే మరే రాజకీయ పార్టీకి లేని విధంగా తెలుగుదేశానికి మాత్రమే కార్యకర్తల సంక్షేమ నిధి ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించే సంస్కృతి తెలుగుదేశం సొంతమన్నారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన నందివాడ మండలం అరిపిరాల గ్రామానికి చెందిన కొసనం నరసింహారావు కుటుంబ సభ్యులు గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో వెనిగండ్ల రామును కలిశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ విజయవాడలోని ఎంబీవీకే భవన్లో రైతు కూలీ సంఘం రాష్ట్ర సదస్సు జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ సింహాద్రి ఝాన్సీ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మాజీ మంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే సోమనాథ్రేశ్వరరావు ప్రారంభ ఉపన్యాసం చేశారు. చివరి రాష్ట్రమైనప్పుడు గొడవలు వచ్చినప్పుడు వచ్చి నీళ్లు మనకి మన పంటలు కొట్టుకుపోతాం, కరువు వచ్చినప్పుడు నీళ్ళు లేక ఎండిపోతాం. ఈ రెండు మనకి నష్టమే జరిగిస్తూ ఉంటాయి కానీ లాభం జరిగించు. కానీ మనకి మరి భౌగోళికంగా ఉన్న పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ కృష్ణా రివర్ తీసుకున్నట్లయితే సుమారు 1400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మహాబలేశ్వర దగ్గర స్టార్ట్ అయ్యి మనకి అంశలగిరిలో సముద్రంలో కలిసి అంత దాకా 1400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర చివరిలో మనం ఇక్కడ కలుస్తాం. దీని 1969లో జస్టిస్ బచావత్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పరిచి, ఒక ట్రిబ్యునల్ ఏర్పరిచి ఈ కృష్ణా జలాన్ని వివిధ రాష్ట్రాల మధ్య ఎలా పంచాలి అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది. ఈ ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరము 2,50,000 కోట్ల రూపాయల గ్యాస్ పట్టుకుపోతున్నారు. 2,50,000 కోట్లు. ఇది మామూలు గణాంకాల్లో చెప్పాలంటే 40 MMSCMD అంటే మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అంటాం. దీన్ని అంటే గ్యాస్ను కొలిచే ఒక ప్రమాణం. ఇంత గ్యాస్ పట్టుకుపోతూ మనకేమిస్తున్నారో తెలుసా? చిల్లు కాడి కూడా ఇవ్వటం. పొద్దున్న లెగిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు అంటాడు. గత సంవత్సరం సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం. అంటే సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ అని, త్రిసభ్య ధర్మాసనం అని అంటే 3, 5. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది హైయెస్ట్, 9 మంది ఉంటారు జడ్జి. ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇస్తే దానిని రాష్ట్రపతి మాత్రమే మార్చగలరు. అట్లాంటి కాన్స్టిట్యూషనల్ బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం అంటారు దాన్ని.
ఆ రాజ్యాంగ ధర్మాసనం గత సంవత్సరం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, ఏ రాష్ట్రంలో అయితే ఖనిజాలు ఉంటాయో ఆ రాష్ట్రానికి ఆ ఖనిజాల మీద ట్యాక్స్ వేసే అధికారం ఉంది అని చెప్పించింది. అది కూడా 3 సంవత్సరాల వెనక నుంచి ఈ ట్యాక్సులు వసూలు చేయండి అని కూడా చెప్పింది. మన రాష్ట్రంలో గ్యాస్ బయటికి వెళ్ళేది 2,50,000 కోట్ల రూపాయలు విలువైన గ్యాస్ తీసుకుపోతున్నారు. దీని మీద తక్కువలో తక్కువ 8% వేసినా కూడా ట్యాక్స్ ప్రతి సంవత్సరము మీకు మన రాష్ట్రానికి ఒక 22,000 కోట్ల రూపాయల. విజయవాడ రూట్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ ఉత్సవాలు జూలై 6వ తేదీన ఉదయం 10 గంటలకు సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ సందర్భంగా రూట్ హెల్త్ సర్వీస్ అవార్డు పోస్టుల ఆవిష్కరణ విజయవాడ ఎస్ఎల్వి గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ గ్రహీతల వివరాలతో కూడిన బ్రోచర్ను రూట్ హెల్త్ సర్వీస్ అవార్డు కమిటీ చైర్మన్ ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పి శ్రీనివాసరాజు, రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డు కమిటీ చైర్మన్ మరియు ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పి శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 3 రాజధానులు అనే నినాదం వలన విజయవాడలో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ దినదినాభివృద్ధి చెందుతుందని, అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రత్యేకంగా కలిసి రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమైన అంశాలను చర్చించామని తెలిపారు. ఈ ఆపరేషన్కి చైర్మన్గా ఉండమని చెప్పినప్పుడు ఒకసారి పెద్దవాళ్ళు చాలా గవర్నమెంట్ పెట్టమని చెప్తే అలా కాదు, ఈసారి ఉండాలని చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్టేట్ మళ్ళీ పూర్తి వస్తున్నట్టే ఒక రకంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ 5 ఏళ్ళు మనం ఇబ్బంది పడినప్పుడు ఇప్పుడే రియల్ ఎస్టేట్ మార్కెట్ వాళ్ళు గ్రోత్ బాగా స్టార్ట్ అయింది. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ నాకు తెలుసుగా ఈ రకంగా చేస్తారనుకోవట్లేదు. నెక్స్ట్ ఇయర్ డాక్టర్ గారు మీరు కలిసి చాలా పెద్ద ఎత్తులో ఈ ప్రోగ్రామ్ చేయడానికి అయితే మేము ప్రభుత్వం పెట్టుకోవచ్చు. కారణం ఏంటంటే చాలామంది హాస్పిటల్స్ చాలామంది డాక్టర్లు కూడా నెక్స్ట్ ఇయర్ రావచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ కూడా బాగుంది కాబట్టి మేము కూడా ఏదైనా సపోర్ట్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉన్నాం. అలాగే ఇంకా నిన్న సాయంత్రం నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు విజయవాడ సంబంధించి కానీ లేకపోతే ఏపీకి సంబంధించి కొన్ని విషయాలు వారితో చర్చించడం జరిగింది. విజయవాడలో నార్త్ ఈస్ట్ కార్నర్కి సంబంధించి రామపాడ నుంచి వెస్ట్ బెంగాల్కి సంబంధించి కానీ ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ కొన్ని లింక్ రోడ్ డెవలప్మెంట్స్ కానీ అలాగే నాలా కానీ లేకపోతే మా రియల్ ఎస్టేట్ మార్కెట్కు ఉన్న ఇబ్బందులు, దానివల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ లాస్ అయితే కనుక తదనంతరం మిగిలిన వ్యాపారాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పడానికి 4-5 నెలల నుంచి గవర్నమెంట్ చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఎందుకు ఏమిటి ప్రాబ్లం అని అడుగుతూ ఉంటే డిపార్ట్మెంట్ నుంచి అయితే చెప్తారు, పబ్లిక్ నుంచి మాలాంటి బిల్డర్స్ నుంచి చెప్పట్లేదు కాబట్టి కొంత చెప్తున్నారు, కొంత చెప్పట్లేదని డీటెయిల్గా నేను వివరించడం జరిగింది. దానికి అన్ని సానుకూలంగా సీఎం గారు ఏదైతే చెప్పారో, మనం ఏదైతే అడిగామో అన్ని సానుకూలంగా స్పందించి ఇవన్నీ కూడా 1 వీక్ 15 డేస్లోనే నాలా ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా చేద్దామని చెప్పారు. దానివల్ల నెక్స్ట్ ఇయర్ అయితే కనుక మనకి ఇంకా అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పటికి చాలా గ్రేట్గా ఇటువంటి ప్రోగ్రామ్ చేసినప్పుడు మాలాంటి సపోర్ట్ కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. అలాగే ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఏదైతే ఉన్నారో ఎంపిక చేసిన ఎవరైతే ఉన్నారో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కింద డాక్టర్ మురళీ బాబురావు గారు సీనియర్ కార్డియాలజిస్ట్ గుంటూరు అండి. అలాగే రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ కింద డాక్టర్ లింగనేని సుబ్బారావు గారు సీనియర్ జనరల్ సర్జన్ విజయవాడ అండి. అలాగే డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు సీనియర్ సర్జన్ ఆంకాలజిస్ట్ హైదరాబాద్ అండి. శ్రీమతి డాక్టర్ ఎన్ సాయిబాల గారు శిల్బాల గారు సీనియర్ గైనకాలజిస్ట్ విజయవాడ అండి. అలాగే బెస్ట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండి డాక్టర్ ఏ గాయత్రీదేవి గారు హైదరాబాద్ అండి. అలాగే బెస్ట్ న్యాచురోపతిక్ ఫిజిషియన్ అండి డాక్టర్ చింతా రవికుమార్ గారు హైదరాబాద్ అండి. బెస్ట్ హెల్త్ సర్వీసెస్ అవార్డు అండి డాక్టర్ సత్యప్రసాద్ గారు హెల్త్ ఫౌండేషన్ అండి. అంటే అన్నింటిగా సత్యప్రసాద్ గారి గురించి బాగా అంటే సత్యప్రసాద్ గారు ఈ ఫౌండేషన్లో నేను కూడా ఒక మెంబర్ అండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.